హలో అన్నా. అమ్మో వద్దు బ్రో, అవన్నీ మెల్లగా రైడ్ చేయాలి రోడ్ల పైన. హాయ్ హాయ్ చెప్పరా. హలో, ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో పొద్దున ఇలా ప్యానియర్ అంతా సెట్ చేసుకుని ఒక రైడ్కి వెళ్తుంటే. ఇది కూడా అప్పటికప్పుడు ఏదో అలా ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. రైడ్ అనగానే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడగకుండా సరే నేను వచ్చేస్తాను పదండి అని చెప్పా. టైర్ ప్రెషర్ డస్ నాట్ మ్యాచ్ సెట్ పాయింట్. సరిపోయాను, ఇలానే ఉంటుంది 15-20 డేస్కి ఒకసారి తీస్తే. ఈరోజు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అయినా సరే అన్నీ పక్కన పెట్టేసి వెళ్తున్నాను. ఎప్పటి నుంచో రైడ్కి వెళ్ళట్లేదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఒక చిన్న రైడ్ అయినా చేసి వస్తే అని అన్నీ వదిలేసి వెళ్తున్నా. ఇప్పుడు మెయిట పాయింట్ పంజాగుట్ట దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఇది నన్ను చంపేస్తుంది. టైర్ ప్రెషర్ ఆల్రెడీ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు పంజాగుట్ట పెట్రోల్ పంప్ దగ్గర. ఈరోజు ప్రిన్స్ అన్న, నేను, నవీన్ అన్న, జగదీష్ అన్న, ఇంకొక 3-4 బైక్స్ అనుకుంటా. ఎయిర్ ఫిల్లింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? గాలి కొట్టాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారు. మొత్తం ఎంత పడితే అంత ఫిల్ చేశాను. ఇంకా చేయండి, చాలు. ఇది టైమింగ్ అంటే చూడండి, అందరు కరెక్ట్గా వచ్చే టైంకి వచ్చాను నేను కూడా. హలో అన్నా. అరే బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా నువ్వు? యూ వోక్ అప్ లేట్ అండ్ యూ కేమ్ ఎర్లీ. సందీప్ అన్న, ఈరోజు 10 బైక్స్ ఉన్నాయంట, నేను 5-6 అనుకున్నాను. ఎయిర్ ఫిల్ చేసుకోవడం అయిపోయింది. ఈ ZX9R మీరు నా లాస్ట్ బ్లాగ్లో చూసారు. ఎవరైనా అది మిస్ అయితే ఈ 9Rది దీని ముందు బ్లాగే ఉంది, అది చూడండి. నా ముందు ప్రిన్స్ అన్న కూడా బైక్ రైడ్ చేసి 1 ఇయర్ పైన అయిపోతుంది. ఏంటందరూ రేస్ స్టార్ట్ తీసుకున్నాడు. ఇది వరంగల్ హైవే, ఇంకా వరంగల్ 100 కిలోమీటర్స్ అంట. చాలా ప్రశాంతంగా ఉంది ఇలా 100-115లో క్రూజ్ చేస్తూ. చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా, అదొక తెలియని సాటిస్ఫాక్షన్. తదువై దాటిన తర్వాత ఏదో ప్లేస్ ఉంది ఇక్కడ, రిసార్ట్ లాంటిది అనుకుంటా. అక్కడ ఈరోజు స్టే చేసి రేపు రిటర్న్ అవుతాను. కొత్త హెల్మెట్ కదా, టైట్ ఉంది కొంచెం. హెల్మెట్ తీసేయాలి. హెల్మెట్ తీసి ఒక 10 minutes రిలాక్స్ అవుతా. ఇక్కడ ఏదో ఫుడ్ ట్రక్ కూడా ఉంది, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాము. ఇప్పుడు బైక్స్ చూపించవచ్చు. ఇది అడ్వెంచర్ 390, ప్రిన్స్ అన్న స్ట్రీట్ ట్రిపుల్, మన GSA CBR 600, ZX9R, ఇంకొక స్ట్రీట్ ట్రిపుల్ 650, అక్కడ ఒక 390 అండ్ డుకాటి మల్టీస్ట్రాడా. నేను మోస్ట్లీ ఉండడానికి ట్రై చేస్తా. మోస్ట్లీ ఉండి మార్నింగ్ 5 o'clock అలా స్టార్ట్ అవుతా. ప్లాన్లో ఒక చిన్న చేంజ్. యాక్చువల్లీ రేపు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి రేపు లేట్ నైట్కి రీచ్ అవుదాం అనుకున్నాము హైదరాబాద్. కానీ నేను మాత్రం వెళ్ళిపోవాలి. అది ఈరోజు వెళ్ళిపోతాను, రేపు మార్నింగే స్టార్ట్ అవుతుంది తెలియదు. ఎందుకంటే రేపు నాకు RFC ప్రాక్టీస్ ఉంది. RFC ఇంకా 1 week ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోతాము, ఇంకా 170 kilometers ఉందంట. అక్కడ రీచ్ అయిన తర్వాత ఆలోచిస్తాను వెనక్కి ఈరోజే స్టార్ట్ అయిపోవాలా, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలా అని. బట్ రేపు అయితే 100% రేపు మార్నింగ్ హైదరాబాద్లో నేను ఉండాల్సిందే. వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా? మీ ఇష్టం. వెయిట్ చేద్దామా?
అనుకున్నా వచ్చే ముందే నేను ఇంత పీస్ఫుల్గా అయ్యే లేదు, మధ్యలోనే తిరిగి వెళ్ళిపోతా అనుకున్నాను. అయ్యయ్యో, అట్లీస్ట్ ఈ రైడ్ కంప్లీట్ చేసినట్టేనా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు వీళ్ళతో టైం స్పెండ్ చేసి అందరితో మేబీ లంచ్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు 9 అవుతుంది, 10-10:30కి రీచ్ అవుతాము. 12:30, 1 కదా స్టార్ట్ అవుతాను. ఇంకా మనకి హార్డ్లీ 15 కిలోమీటర్స్ ఉంది. నాకు ఇయర్స్ పైన వస్తుందని నేను పక్కన ఆగాను. ఈలోపు మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. రీచ్ అయిపోయాము. టైం ఎంత అయింది? 9:36. నైస్. హలో, థ్యాంక్ యూ. హాయ్. ఫాలో అవుతున్నాం. అవునా? వీడియోస్ ఇస్తాం చాలా. హలో. చాలా ఇప్పుడు కూడా స్టోరీ చూసి మీరు ఎటు వెళ్తున్నారు, వరంగల్ సైడ్ అయినా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక్క నిమిషం. మీరు ఎటు వెళ్తున్నారు? ముత్యం దార వాటర్ ఫాల్స్. అది చాలా మంది వెళ్తున్నారు, మన దారిలో సబ్స్క్రైబర్స్ కలుస్తారు కదా, అందరూ అదే వాటర్ ఫాల్స్. లేదు, ఇక్కడే ఉన్నాను. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. నాకు ఏదో చిన్న కాల్ వచ్చింది, అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వరకు ఉండి వెళ్ళిపోతా. నేను నీట్గా స్లీప్ వేసా ఒక 15-20 మినిట్స్. ఈలో బైక్స్ అన్నీ వీళ్ళు రూమ్ దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నారు. నాకు తెలిసి మన జిఎస్ ఒకటి అక్కడ ఉంటుంది. హాయ్ హాయ్ చెప్పరా. యాక్చువల్లీ రేపు ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి, కానీ రేపు నాకు ప్రాక్టీస్ ఉంది, ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఈవినింగ్ డార్క్ అవుతుంది, నా వల్ల కాదు చీకట్లో రైడ్ చేయడం. వీళ్ళు చూడండి ఇక్కడ రెస్టారెంట్లో కూర్చొని చిల్ అవుతున్నారు. మీరు తినేసి నీట్గా పడుకోండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఎస్. ఏంగా వెళ్తా. మొత్తం స్ట్రైట్ రోడ్డే కదా. యా లేదు, ఐ హ్యావ్ ప్రాక్టీస్ టుమారో. ప్రాక్టీస్ ఉంది కదా రేపు, మళ్ళీ టైర్డ్ అయిపోతారు. రేపు మార్నింగ్ లేచి వెళ్ళి 2 hours వెళ్ళిపోతావు కదా బ్రో. ఎట్లా నువ్వు 2 hours వెళ్ళిపోతావు? అమ్మో వద్దు బ్రో, అవన్నీ మెల్లగా రైడ్ చేయాలి రోడ్ల పైన. ఇంకొకసారి ఆలోచించు. ఏ ఫిష్ లైట్ ఇప్పుడు టైం ఎంత అయింది? అన్నా అన్నా రిలాక్స్ అన్నా. వద్దాం అన్న, ఆర్ఎఫ్సి అయిపోయినా ఉండి 10 రోజులు. ఇప్పుడు వెళ్ళిపోతా. రే మెల్ల రే. రైట్ బాయ్. యా ఆవేశపడక. ఇంత దూరం ఏముంది బ్రో, హైదరాబాద్ ఇక్కడ 250 కిలోమీటర్లు. అది కాదు, ఇడికి నిజాంపేట నుంచి హైటెక్ సిటీ వచ్చాడు, మన ఇంటికి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అలానే ఉంది.
రైడ్ కేర్ఫుల్. సందీప్ అంటే జాగ్రత్త, జాగ్రత్త అంటే సందీప్. అదే భయం నాకు. రైడ్ కేర్ఫుల్. బాయ్ బాయ్ బాయ్. యా బాయ్.